హాయ్ అండి. ఈరోజు సూజీ రవ్వతో గులాబ్ జామ్ చూపించబోతున్నాను. సో, నేతిలో ఒక కప్పు రవ్వ వేసుకొని బాగా వేయించుకోవాలండి. కలర్ రానివ్వకుండా మంచిగా వేయించుకోవాలి. సో, ఒక కప్పు రవ్వకి 2 కప్పుల పాలు తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకొని పక్కకు పెట్టుకోవాలనమాట. నేను నెయ్యి పోసుకొని ప్లేట్‌లో పక్కకు పెట్టుకున్నాను చల్లగయ్యే వరకు అనేసి. సో, ఈ లోపల చక్కెర పాకం చేసుకుంటున్నానండి. సో, ఒక కప్పు రవ్వకి ఒక కప్పు చక్కెరే సరిపోతుంది. అలాగే నేను ఒక కప్పు నీళ్ళు వేసుకొని చక్కెర కరిగే వరకు పెట్టుకున్నానండి. తీగ పాకం అవసరం లేదు. సో, అలాగే ఇప్పుడు మనము రవ్వ మిశ్రమాన్ని కూడా బాగా నేను ఒక 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ ఏసానండి. ఆ మిల్క్ పౌడర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇలా రౌండ్స్ లాగా చేసుకున్నాననమాట. సో, మన రౌండ్స్ లాగైనా చేసుకోవచ్చు. లేదంటే నేను చేసుకున్న ఓవెల్ షేప్ లాగైనా చేసుకోవచ్చు. సో, అలా చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో మనము వాటిని ఫ్రై చేసుకొని షుగర్ సిరప్‌లో డిప్ చేసుకుంటే సరిపోతుంది. టేస్టీగా, స్మూత్‌గా చాలా బావుంటాయండి. అంతే. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.